ఇష్టారాజ్యంగా గ్రామాల్లోనే ఈ అసెంబ్లీ జరిగే టైంలో ఊరేగింపని అంతేనిసార్లు అరెస్టులు చేయటాలు లాంటి పద్ధతులు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29Lలో కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికున్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటారు అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నాను. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలో ఉన్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ BRS పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నాగమయ్య గారు దయచేసి నన్ను ఏలెత్తి అడగకండి. నేను కొత్తగా వారికి అవకాశం ఇస్తున్నా. వాళ్ళు మాట్లాడిన తర్వాత టైం ఉంటే మీకు ఇస్తా. 11:15కు క్లోజ్ చేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కింద మాకు మళ్ళీ పడావు గత 5 సంవత్సరాల నుంచి మూలన పెట్టిన ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా మంత్రివర్యులు మరియు మన ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ముందడుగు వేయడం మా రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే గతంలో యాతాలకుంట రైతులు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పెండింగ్ ఉన్నా కూడా మరి మన బట్టి విక్రమార్క గారు వారికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ 6 కింద మాకు శాంక్షన్ చేశారు. దీనికి మాకు మొత్తం 35 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రైతులకి ల్యాండ్ అక్విజిషను 758 ఎకరాలు అవసరం అవుతుంది. కాకపోతే ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ మాకు ఓల్డ్ NTR కెనాల్ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాలు. దాని కింద కట్టు కాలువలు
ఓల్డ్ ఫీడర్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఇంతకుముందు మేము ఇది ఎన్టీఆర్ కెనాల్కి ఇచ్చాము ల్యాండ్స్, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పాత ఛానల్స్, పాత కెనాల్స్ ఉండగా మళ్ళీ కొత్త వాటి కోసము మళ్ళీ ల్యాండ్ అక్విజిషను అవసరం లేదు కనుక మాకు దయచేసి ఈ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా పాత వాటిని మీరు రిపేర్స్ చేసి ఎన్టీఆర్ కెనాల్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ రిపేర్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతో మా భూములకు కూడా నష్టం వాటిల్లకుండా మా ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతుందని వాళ్ళు మనవి చేస్తున్నారు అధ్యక్ష. కనుక మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంత తక్కువ అంటే దీని ద్వారా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోకుండా పాతవే రిపేర్ చేసుకుంటే 200 కోట్ల రూపాయల దాకా మిగులుతుంది అధ్యక్ష. కనుక తక్కువ ఖర్చుతోటి మనం సుమారుగా 38,750 ఎకరాలకి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు కూడా అందించవచ్చు అని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అధ్యక్ష, మా సత్తుపల్లి అంటేనే సింగరేణి సమస్య నేను ఫస్ట్ అవకాశం రాగానే మాట్లాడింది కూడా దాని గురించే అధ్యక్ష. ఇప్పుడు మొన్న శాసన మండలిలో ఎమ్మెల్సీ తాతా మధు గారు ఎంతో చక్కగా వివరించారు అధ్యక్ష. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టు ఆయన అవాస్తవాలన్నీ చెప్పారు. సత్తుపల్లి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది, సత్తుపల్లి ప్రజల జీవితం దుర్భరం అయింది, ఇట్లా అక్కడ ప్రజలకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ ఇట్లా అన్నీ ప్రబలిపోతున్నాయి. ఇదంతా సింగరేణి వల్లనే. అలాగే సింగరేణి వాళ్ళు పెట్టిన సైలో బంకర్ వల్ల అని ఆయన ఎంతో హృదయ విదారకంగా వివరించారు అధ్యక్ష. కానీ ఎవరు చేసిన తప్పులు అధ్యక్ష? గత 10 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం లేదా అధ్యక్ష? సైలో బంకర్ వాళ్ళు కాదా అధ్యక్ష పెట్టించింది? అప్పుడు ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవి గుర్తురాలేదా అధ్యక్ష అప్పుడు? ఇప్పుడు ఆయన వాళ్ళు తప్పులు చేసి అప్పుడున్న ఎమ్మెల్యే బాధ్యులు కాదా? 100 మీటర్ల దూరంలో అంబేద్కర్ కాలనీకి 100 మీటర్ల దూరంలో సైలో బంకరు 2 సంవత్సరాలు నిర్మించారు అధ్యక్ష. అప్పుడు మేమందరం అబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తోసి రాజని మరి వాళ్ళది వాటర్ ట్యాంకు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి అది కట్టించారు. కనుక అప్పుడు ఉన్నది సండ్ర వెంకట వీరయ్య గారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు మరి ప్రజలు అక్కడ 35 రోజులు నిరసన దీక్షలు చేస్తుంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఒక బీఆర్ఎస్ నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కానీ, ఇప్పుడు మాట్లాడిన తాతా మధు గారు కానీ, మరి బీఆర్ఎస్కి చెందిన 2 రాజ్యసభ సభ్యులు కానీ ఎవ్వరు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అధ్యక్ష? వాళ్ళ ప్రాణాల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకని మరి వాళ్ళు వెళ్ళి పరామర్శించాలి, ఏదైనా సమస్యల పరిష్కారం చూపించాలి కదా అధ్యక్ష. అదే మా కాంగ్రెస్ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ లోకల్ యువతకి 80% ఉద్యోగాలు మన బట్టి విక్రమార్క గారు ప్రకటించగానే లోకల్ యువతకి 80% ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. అలాగే అక్కడ గ్రీనరీ ఉండాలని పచ్చదనం కోసం మరి 30,000 మొక్కలు నాటించాం అధ్యక్ష. అలాగే సింగరేణి అధికారులతో నిత్యం టచ్లో ఉంటూ ఆ ప్రజల సమస్యలను వివరిస్తూ వాళ్ళ ద్వారా మనం అవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటున్నాం అధ్యక్ష. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, అక్కడ అంబేద్కర్ కాలనీలో 350 కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష. అది ఖచ్చితంగా 90 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష సైలో బంకర్. దాని ద్వారా అంటే లోడింగ్ పాయింట్ అధ్యక్ష అది. దాని ద్వారా నిజంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక మానవతా దృక్పథంతో కొంచెం ప్రభుత్వం వారు సహకరించి మన మీద గౌరవంతో, మన మీద నమ్మకంతో అధ్యక్ష వాళ్ళు విరమించారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ అందరూ సహకరిస్తున్నారు అధ్యక్ష. వారికి ఏదైనా సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామారావు పవర్ గారు మీకు అందరికి ఇచ్చినాకనే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పెద్దలు ఇద్దరికి ఇచ్చినాకనే క్లోజ్ చేస్తాను. నాకు అవకాశం ఇచ్చిన వరకు మా దగ్గర ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 100 షెర్లు డ్యామేజ్ అయినాయి. ఈ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. 100 షెర్లు డ్యామేజ్ అయినాయి మా దగ్గర. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క షెరు కూడా టెండర్ చేయకుండా కంప్లీట్ కూడా చేయలేదు. అదేవిధంగా మా నియోజకవర్గంలో 150-200 మీటర్లో ఏదైతే బోర్స్ పెడుతుండే ఈరోజు 600 to 700 లోతు పోతుంది. ఈ ట్యాంక్స్ గిట రిపేర్ అయితే ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మన వాటర్ లెవెల్ పైన వస్తుంది.
మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా తానూరు మండల్లో హిప్నాలి ట్యాంకు, అదేవిధంగా డోడర్నా కుబేర్ మండల్లో డోడర్నా ట్యాంక్ ఏదైతే ఎస్టిమేటు 2/12/2024లో శాంక్షన్ అయింది. ఈ ఫైనాన్స్ కోసం ఇంతవరకు నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోకుండా మంత్రి గారి దగ్గర పోతున్నా, ముఖ్యమంత్రి కూడా దగ్గర పోతున్నా, ఎవ్వరు కూడా దీనికి స్పందించకుండా ఈ టెండర్స్ పెట్టకుండా ఒకటి 60 లక్షలు ఒకటి 90 లక్షల 2 టెండర్లు పెట్టుకుంటే మా అక్కడ ఉన్న పర్యాక ప్రాంతాల్లో దాదాపు 400 ఎకరాలు అయ్యకట్టు అవుతుందని మరో వినంతి చేస్తున్నాను. కానీ ఇంతవరకు దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కాకుండా ఈ ట్యాంక్స్ పెండింగ్ ఉన్నాయని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి తొందరగానే ఈ ట్యాంక్స్ రిపేర్ చేయాలని మీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముదోల్ మండల్లో ఏడ్బీడ్ గ్రామం విలేజ్లో పంచాయత్ రాజ్ రోడ్ ఏదైతే ఉంది ఆ రోడ్డు దాదాపు 100 మీటర్లు రోడ్డు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మన రోడ్డు 3 ఫీట్ తవ్వేసి లేవల్ చేస్తామని ఎన్నోసార్లు నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డి గారికి చెప్తే కూడా ఎవరు కూడా వినిపించడం లేదు. మా గవర్నమెంట్ మేమే పనిచేస్తాం, మేమే తవ్వేస్తామని ఇష్ట ప్రకారంగా నడుస్తాను. దానికోసం మీరు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినతి చేస్తున్నాను. నిన్న మంత్రి గారికి, పంచాయతీరాజ్ మంత్రి గారికి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుంటే ప్రభుత్వం సొమ్ము ఖరాబ్ అయితే మన ప్రాపర్టీ లాస్ అవుతుందని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే నిమిషం అదేవిధంగా జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 42 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ఎస్డిఎఫ్లో ఆ రిటర్న్ వెళ్ళిపోయిందా మరో మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయండి, పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి కినారాలో ఈ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మరో విజ్ఞప్తి చేస్తున్నాను. అయినా కూడా టెంపుల్ మీద చర్య తీసుకోకొచ్చిండ్రు. మీరు టెంపుల్ మీద చర్య తీసుకోకుంటే డోనర్స్ కూడా రెడీ ఉన్నారు, ఎందరో డోనర్స్ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. మీరు దయచేసి ప్రభుత్వం ద్వారా మీకు కోరుకుంటున్నాను, మీరు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేకుంటే డోనర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం ఉన్నదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి రివర్ ఏదైతే ఉంది ఆ రివర్లో మొన్న వసంత పంచమి రోజు దాదాపు 2 లక్షల భక్తులు అక్కడ వచ్చి స్నానం చేశారు. ఆ స్నానం చేస్తే టోటల్లీ అన్న మట్టి ఉంది, ఆ స్టెప్స్ కూడా కరెక్ట్ లేవు. దానికోసం మీకు మంత్రికి కోరుకుంటున్నాను, దీని మీద చర్య తీసుకోవాలని చెప్తూ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కౌసర్ మొయినుద్దీన్. स्पीकर साहब, मैं आपके जरिए हुकूमत को बताना चाहूँ कि जो शहर हैदराबाद के अंदर पिछले 15 दिन से जो पीने का पानी है कई मुख्तलिफ इलाके जात के अंदर कई जगह पर कई रिजर्वर्स एरिया के अंदर पोल्यूशन की शिकायत है और साथ ही साथ जो शहर हैदराबाद को जो पानी आता है हम हैदराबाद कृष्णा फेज 3 के ऊपर डिपेंड है। जो पिछले कई सालों पहले हैदराबाद शहर को हिमायत सागर का पानी, उस्मान सागर का पानी, सिंगूर और मांजरा का पानी देकर जो प्रॉब्लम होता था उसको सॉल्व करते थे, मगर आज पिछले कई सालों से हम हैदराबाद शहर के अंदर कृष्णा फेज 3 के ऊपर डिपेंड है। अगर कभी बाई चांस अगर कृष्णा फेज 3 की लाइन कोई डैमेज हो जाती है तो मैं समझता हूं 4-4 दिन तक पानी शहर हैदराबाद को नहीं आ रहा है। और ख़ास तौर से मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूं कि हैदराबाद शहर के अंदर चाहे वो मेरा हल्के कारवान का शेखपेट रिजर्वर हो या बोजागुट्टा हो या अल्लाह बंडा हो या मीर आलम का
रिजर्वर हो या संतोष नगर हो या दिगर जो भी शहर हैदराबाद के अंदर जो रिजर्वर्स है, वो रिजर्वर्स के अंदर जो कृष्णा फेज 3 का जो पानी आता है, मैं समझता हूं मेरे रखे कारवान के अंदर जो अल्लाह बंडा या बोजा गुट्टा शेखपेट हाई लेवल के अंदर 2200 से 2500 जो जिसका फ्लो रीडिंग आता है, वो अगर आया तो मैं समझता हूं जो लो प्रेशर की शिकायत है वो दूर हो सकती है। मगर प्रेजेंट जो पिछले 15-20 दिन से हमारे जो रिजर्वर्स के अंदर 1200-1500 फ्लो रीडिंग आने की वजह से लो प्रेशर की शिकायत और कई बस्तियों के अंदर पानी नहीं आने की शिकायत हो रही है। अभी आप देख रहे होंगे पिछले 15 रमजान, आज रमजान का महीना चल रहा है, 15 रमजान हो चुकी है। ये तमाम के तमाम महकमे वाटर्स को तमाम डेली कंप्लेंट दे रहे हैं, मगर इसके ऊपर कोई एक्शन लेना जा रहा है। मैं आपके जरिए हुकूमत को ये बताना चाह रहा हूं कि और कई ऐसे इलाके जहां थे जो पॉल्यूशन की वजह से वो मंजूर भी नहीं हो रहे, उसके लिए मंजूर करने के लिए पॉल्यूशन वाटर लाइन को रिमॉडलिंग करने के लिए जरूरत है। आपके जरिए हुकूमत को बताना चाह रहा हूं। और स्पीकर साहब, मैं आपके जरिए ये भी बताना चाह रहा हूं कि पिछले कई महीनों से शहर हैदराबाद के अंदर जो मच्छर की तादाद बढ़ चुकी है, जिसकी वजह से कई प्राइवेट हॉस्पिटल मच्छर की वजह से, मलेरिया डेंगू जैसे बीमारी की वजह से प्राइवेट हॉस्पिटल फुल हो चुके हैं। इसके ऊपर भी जो जीएचएमसी डिपार्टमेंट, इंटोमोलॉजी डिपार्टमेंट टेकअप करता है, मगर ये कई दिनों से इसकी लापरवाही की वजह से मच्छर की तादाद हैदराबाद शहर के अंदर बढ़ चुकी है। जैसा कि मेरे इलाके के अंदर चाहे वो शातम तालाब हो या गोलकुंडे का कटोरा हो दो या लंगर हुडा पार्क हो या मूसी रिवर हो या जियागुड़ा कमेला हो, जिसकी वजह से मच्छर की तादाद बढ़ चुकी है। मैं आपके जरिए हुकूमत को बताना चाहूँ। మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీమతి కోవాలక్ష్మి గారు. అధ్యక్ష, మీరు సీనియర్ శాసన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము గతంలో కూడా మరి ముఖ్యమంత్రి వారిలో కూడా మరి మేము మా లెటర్తో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఏదైతే గుండి బ్రిడ్జ్ అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి ఆ రోజు ఎమ్మెల్యేగా నేనే ఉన్నా అధ్యక్ష. ఆ రోజు 8,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష గుండి బ్రిడ్జ్. దాంట్లో ఏమైంది అధ్యక్ష, ఆయన ఎవరైతే కాంట్రాక్ట్ మరి తొందరగా బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడంలో మరి అది సంవత్సరం రేటు పెరగడంలో ఒకటి, తర్వాత అది మన కొమరంభీం ప్రాజెక్టు కింద పెద్ద వాగు సార్, దాని కిందనే నీళ్ళంతా కూడా వదిలేస్తారు కాబట్టి ఆ బ్రిడ్జ్ మళ్ళీ లెంత్ మళ్ళా హైట్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇంకో 14 కోట్ల మరి 40,00,000 రూపాయలు మరి అధికారులు కూడా మరి ఎస్టిమేట్ కూడా అదనంగా పూర్తి కావడానికి కోసం మరి మా జిల్లా మంత్రి గారు మరి సీతక్క కూడా మరి గుండి విలేజ్కి రావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ గుండి విలేజ్కి రావడమే కాదు, ఆ వాగులో కూడా మరి నడిచి నీళ్ళలో కూడా మరి బయటికి రావడం జరిగింది అధ్యక్ష. నేను కూడా ఉన్నాను. మరి ఇవి ఇంకా 14 కోట్ల మరి 40,00,000 రూపాయలు తొందరగా రీఎస్టిమేట్ కూడా వేసి మీకు మరి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ తొందరగా మరి ఈ వర్షాకాలం లోపల మీరు కంప్లీట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కాబట్టి ఇవి రీఎస్టిమేట్ మీరు తొందరలో మీరు శాంక్షన్ చేయించేసి మరి కంప్లీట్ చేయవలసింది మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా మరి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది పిల్లర్ లెవెల్ అయిపోయినాయి, బ్రిడ్జ్ కూడా మరి ఇంకొక 2 స్లాబ్లు ఆగి ఉంది అధ్యక్ష. ఇది కూడా లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మరి ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన వట్టివాగు ప్రాజెక్టు మరి కెనాల్స్ లేకపోవడంలో ప్రతి సంవత్సరం కూడా మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మరి మేము మరి ఇరిగేషన్ అధికారులతోని మరి 27,76,00,000 మరి కెనాల్స్ కోసం మేము ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. మరి ఇది కూడా మరి తొందరలో మరి డబ్బులు శాంక్షన్ చేసేసి పూర్తి చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన ఆసిఫాబాద్ నుంచి
మరి ఆదిలాబాద్ రోడ్ అధ్యక్ష ఇది హస్నాపూర్ వరకు, మరి ఆసిఫాబాద్ నుంచి అయితే ఆర్ఎండ్బి రోడ్ అధ్యక్ష మరి చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. మరి మంత్రి గారు కూడా మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి ఎక్కువగా వస్తారు, వారు అదే రోడ్ మీద ఎప్పుడు వస్తూ ఉంటారు. చాలా అధ్వానంగా అంటే చాలా అధ్వానంగా అయింది అధ్యక్ష. ఆసిఫాబాద్ నుంచి మరి హస్నాపూర్ వరకు రోడ్డు ఇక పూర్తిగా రీబిల్డ్ చేయవలసింది కోరుతున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అదే రోడ్డుకి మరి కెరవేరి ఘాట్ ఉంది అధ్యక్ష. ఆ ఘాట్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి మేము చెప్తా ఉన్నాం, కానీ ప్రతిసారి కూడా అసెంబ్లీలో మరి ఇది చేయట్లేదు అధ్యక్ష. ఇది ఇంకా 6 కిలోమీటర్లు ఇదే హస్నాపూర్ నుంచి ఆసిఫాబాద్ రోడ్కి మరి ఘాట్ సెక్షన్ కెరవేరి దగ్గర ఉంది అధ్యక్ష. ప్రతిరోజు కూడా మరి వెహికల్స్ మన యాక్సిడెంట్లు అవుతున్నాయి, లారీలు కానీ బస్సులు కానీ చిన్న 2 వీలర్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఇది కూడా 6 కిలోమీటర్లు కూడా మరి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడనే, కాబట్టి మరి అది ఒక 6 కిలోమీటర్ కూడా మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుంది అక్క. ఇది ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి అది ఆసిఫాబాద్ మరి ఇటు మంచిర్యాల అన్ని జిల్లాలకు సంబంధించిన పెద్ద రోడ్ అక్క. కాబట్టి అక్కడ ఫారెస్ట్ కూడా పెద్దగా ఏం లేదక్క, పాత రోడే, దానికి వచ్చి వెడల్పుగా చేసేసి మరి రోడ్డు అది కూడా 6 కిలోమీటర్లు శాంక్షన్ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, సభ్యురాలు తెలిపినటువంటి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష, 0 మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష, మెయిన్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష. కోయిల్కొండ మండలంలో గురుకుల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష. స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ రన్ అవుతుంది. అది ఏంటంటే ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఆ స్ట్రెంగ్త్కి సరిపోవట్లేదు అధ్యక్ష ఆ బిల్డింగ్. అండ్ ఆల్సో అది ఎప్పుడో బిల్డింగ్ 1964లో కట్టిన బిల్డింగ్, ఆల్మోస్ట్ డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. ఇంకా నిన్న రాత్రి కూడా చూస్తే పాములు వచ్చే విధంగా ఉంది అధ్యక్ష ఆ బిల్డింగ్ కూడా. అండ్ అక్కడ నుంచి స్టూడెంట్స్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష. దాంతోపాటు ఆల్రెడీ ఇంతకుముందు ధన్వాడ మండలానికి చెందిన డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అధ్యక్ష, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అదేంటంటే షిఫ్ట్ బేసిస్ మీద నడిచింది అధ్యక్ష జూనియర్ కాలేజ్తో పాటు. దాన్ని ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు దానికి ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ డిగ్రీ కాలేజ్కి కూడా, ధన్వాడ డిగ్రీ కాలేజ్కి కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నట్టుంది అధ్యక్ష. దాన్ని కూడా శాంక్షన్ వెంటనే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు మర్కెల్ మండలం అధ్యక్ష, మర్కెల్ మండలంలో ఒక జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జూనియర్ కాలేజ్ లేక. సో ఆ జూనియర్ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రివర్యులని అదేవిధంగా సీఎం గారిని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు నారాయణపేట్ టౌన్లో అధ్యక్ష 60 years బ్యాక్ గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ ఉండే అధ్యక్ష. అది అప్పుడులో చిన్న బిల్డింగ్, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉండేవారు కాబట్టి ఆ బిల్డింగ్ సరిపోయేది అధ్యక్ష. కానీ ఆ స్కూల్ ఇప్పుడు 3 డిఫరెంట్ బిల్డింగ్స్లో నడుస్తుంది అధ్యక్ష. దానికి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, అది కూడా త్వరలో శాంక్షన్ చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. దాంతోపాటు నారాయణపేటలో మైనారిటీస్ ఎక్కువ ఉంటారు అధ్యక్ష. టౌన్లో మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఉంది, అది కూడా రెంటెడ్లో నడుస్తుంది. వాళ్ళకు కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అలాట్ చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. దీంతో పాటు నారాయణపేట్ జూనియర్ కాలేజ్ అధ్యక్ష, టౌన్లో ఉన్న జూనియర్ కాలేజ్ డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. దానికి కూడా త్వరలో దానికి కూడా ఒక కొత్త బిల్డింగ్ చూపించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యురాలు మాట్లాడిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఒక్కసారి తమరు గమనించాలి, ఈరోజు హౌజ్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలు అందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి ఈరోజు తమ ముందు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష. మా కరీంనగర్లో అధ్యక్ష
పాయం వెంకటేశ్వర్లు. అధ్యక్ష అడుగుతున్నా అధ్యక్ష. పాయం వెంకటేశ్వర్లు. పాయం వెంకటేశ్వర్లు. మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. నా నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 మండలాలు బోర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక 4 మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ గోదావరి వరద ముంపుకు మీకు ప్రతిదీ అలవాటైపోయింది. పినపాక నియోజకవర్గంలో మరి అనేక గ్రామాల్లో వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముంపు గురయ్యి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి గోదావరికి సంబంధించి 1974లో 77 అడుగులు, 1984లో 76 అడుగులు, 2006లో 75 అడుగులు, 2022లో 76 అడుగుల అధ్యక్ష. వచ్చినప్పుడు భారీ వర్షాలకు మరి గోదావరి వరద పొంగి అనేక గ్రామాలలో నా నియోజకవర్గం పరివాహక గోదావరి పరివాహక ప్రాంతం 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు ఉన్నటువంటి అనేక గ్రామాలలో వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు, ప్రాణ నష్టం జరిగింది. అదే కాకుండా పంటల నష్టం కూడా జరిగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 2022లో మరి భారీ వర్షాలకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు భద్రాచలం జూలై 17వ తారీఖున వచ్చిన సందర్భంలో ప్రకటన చేశారు అధ్యక్ష ప్రెస్ మీట్లో. మరి గోదావరి కరకట్ట కడతాము, మరి మెరగ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినారు. 1000 కోట్లు ప్రకటన చేసినారు ఆనాటి ముఖ్యమంత్రి గారు. మరి ప్రకటనగానే మిగిలింది తప్ప సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు అడిగారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు, మెరగ ప్రాంతాలకు మమ్మల్ని తరలించండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టించండి, మరి శాశ్వత పరిష్కారం కావాలని మరి కోరుకుంటా ఉన్నారు. మరి మెరగ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు ఎవరైతే వందల కుటుంబాలు గోదావరి బారిన పడి మరి నష్టపోతా ఉన్నారో, ఇబ్బంది జరుగుతూ ఉందో వారందరికీ కూడా మెరగ ప్రాంతాలు ఇంటి స్థలాలు చూపెట్టాలి, ఇల్లు కూడా ఇంధన మిల్లు కూడా కట్టించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మా బూర్గంపాడు పినపాక ప్రాంతానికి మరి కరకట్ట కట్టడానికి కూడా 100 కోట్లు మంజూరు చేయించారు అధ్యక్ష. మా తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల ఆ నిధులు కూడా వెనక తిరిగిపోయినాయి. తప్పనిసరిగా పినపాక నియోజకవర్గంలో మరి గోదావరి వరద ప్రాంతం ముంపు నుంచి కాపాడడానికి ఖచ్చితంగా మెరగ ప్రాంతంలో ఇంటి స్థలాలు, ఇందిరా మిల్లు ఇవ్వాలని, అదేవిధంగా కరకట్ట నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రశ్నకు పరిమితంగా అండి. ప్రశ్నకు సార్, కాకతీయ కెనాల్ ద్వారా ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు వచ్చే నీళ్లు ఎల్ఎండికి వస్తాయి అధ్యక్ష. అక్కడ క్రాస్ రెగ్యులేటర్ 116 కాడ క్రాస్ రెగ్యులేటర్ కాడ D86, D86, D89 ఈ 3 డిస్ట్రిబ్యూటర్కు నీళ్ళు అందాలి అధ్యక్ష. అధికారుల సమన్వయ లోపంతో ఒకవైపు 86, 83 కొన్న పంటలు పండుతున్నాయి, 89 మా కాన్స్టిట్యూషన్ లోపల పంటలు ఎండుతున్నాయి అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం వెనువెంటనే ఎండిపోయిన పొలాలకు నీళ్లు ఇస్తే లాభం లేదు అధ్యక్ష. ఈ రోజు ఒక 2 తడులు నీళ్లు ఇచ్చేది కాబట్టి తమ ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులను సమన్వయం చేసుకొని తెలంగాణ రైతులందరికీ కూడా మా 89, 94 కెనాల్లో డిస్ట్రిబ్యూటర్కు వాటికి పంటలు ఎండుతున్నాయి కాబట్టి వెనువెంటనే నీళ్లు ఇచ్చి పంటలను ఆదుకోవాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని ఆదేశించాలని మీ ద్వారా కోరుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ తీసుకుంటున్నారు. సూర్యనారాయణ గారు. నా నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా గత 11 సంవత్సరాల పరిపాలనలో అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో, కాంగ్రెస్ 1.5 సంవత్సరాల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అటు డబుల్ బెడ్రూమ్ కానీ ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఒకటి కూడా రాలేదు అధ్యక్ష. సుమారు 55,000 అప్లికేషన్లు వచ్చినాయి అప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసము. 396 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 1 సంవత్సరం ముందు పూర్తి చేసుకొని అవి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదో నాకు ఇంకా తెలియదు అధ్యక్ష. అదేవిధంగా 252 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 80% కంప్లీట్ చేసుకొని 20% కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది
హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ కలెక్టరేట్లో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే 396 ఇండ్లు 1,25 రూపాయలు శాంక్షన్ చేసి దసరాకు మేము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి దసరా వెళ్ళి 4 నెలలు అయింది అధ్యక్ష. 1,25 కాకుండా 4 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు 650 ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అర్బన్లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు, ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా 3,500 ఇండ్లు ఇస్తానని చెప్పినరో అక్కడ మీ సర్వే ప్రకారము అక్కడ చేసే సర్వే ప్రకారం 2,650 మందికే జాగాలున్నాయి. మిగతా మీరు 850 ఇండ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా 3,500 ఇండ్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలో 800 మహిళా స్టూడెంట్స్కు ఒకే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక్కొక్క రూమ్లో 10-12 మంది ఉంటారు. కనుక ఇంకొక హాస్టల్ నిర్మించడానికి మీరు ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజు మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లా పెద్ద కేంద్రంలో నిజామాబాద్ జిల్లా పెద్ద కేంద్రంలో బస్టాండ్ దారుణమైన పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సర్వే చేసి స్టేషన్ పక్కన ఉన్న ల్యాండ్ ఐడియల్గా ఉన్న R&B ల్యాండ్ని సెలెక్ట్ చేసిండ్రు. అది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సరే అంటే అక్కడ కొత్త బస్టాండ్ నిర్మిస్తే ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది, అన్ని వసతులతోటి కూడా చేయగలుగుతారు. కనుక కొత్త బస్టాండ్ నిర్మాణం కోసము మీరు సర్వే చేసి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడున్న పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుతా ఉంది. వాటికి మీరు వెయిటింగ్ ఏరియాస్, అధునాత పార్కింగ్ వ్యవస్థ, CCTV, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, బయోటెక్నికల్ కోసము ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఐటీ హబ్ నిజామాబాద్లో ఎట్లా ఉందంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగస్టు 9, 2023న మాజీ ఐటీ మంత్రి ఎన్టీ రామారావు గారి చేతి మీదుగా ఐటీ హబ్ను ప్రారంభించినప్పటికీ అది కేవలం పబ్లిసిటీగా స్టంట్గానే మిగిలిపోయింది అధ్యక్ష. 600 మంది ఉద్యోగాలకు అవకాశం లభిస్తుందని చెప్పి ఇప్పుడు కేవలం 9 కంపెనీలే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దానికి కారణం బీఆర్ఎస్ హయాంలో మోసం, కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం అధ్యక్ష. నేను ఐటీ మంత్రి గారికి గతంలో ఈ సంవత్సర కాలంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ఇందూరు అర్బన్ నియోజకవర్గ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 14 నెలలు కంప్లీట్ అయిపోయి 15 నెలలు అయింది అధ్యక్ష. ఒక్క ప్రశ్నకు పరిమితం అయితే ఒకటే అధ్యక్ష. చివరిగా 4 డిపార్ట్మెంట్లు అడిగితే ఆన్సర్ రానికే కష్టమవుతుంది. హరీష్ రావు మా ఎంబడి పడి ఒక క్వశ్చన్కి ఆన్సర్ వస్తలేదని అధ్యక్ష. CDF ఫండ్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి అడుగుతారా అధ్యక్ష? చాలు మా సార్ చెప్పండి సార్. సోదరులు అడిగినట్టు ప్రతి నియోజకవర్గానికి మంత్రి గారు, మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే 5-6 అంశాలు అడగటం జరిగింది అధ్యక్ష, సంబంధిత శాఖ వారికి ఆ అంశాలన్నీ తెలియజేస్తూ ముఖ్యంగా 2BHKకి సంబంధించింది, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని గౌరవ సభ్యులు అడిగారు. నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు గౌరవ సభ్యులు నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే కొన్ని ఇళ్లు కట్టి బెనిఫిషరీస్ని ఫైనలైజేషన్ చేయకుండా కొన్ని అసంపూర్తిగా పూర్తయిన వాటిని కంప్లీట్ చేయడం వాటిని కూడా ఉన్నాయని చెప్పారు. వాటికి సంబంధించిన నిధులు కేటాయించాం. ఏవైతే 2BHKలో కట్టి లేకుంటే అన్కంప్లీటెడ్ అయి ఉన్నాయో వాటన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లోనే అన్కంప్లీట్ అయిన వాటిని కూడా బెనిఫిషరీస్ని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫైనల్ చేస్తూ కంప్లీట్ అయిన వాటిని కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. అదే రకంగా నిజామాబాద్ రూరల్కి అర్బన్కి సంబంధించిన దాంట్లో
3,500 హౌజెస్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మినిమం 3,500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని వారి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా ఇవ్వటం జరుగుతుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. లక్ష్మారెడ్డి గారు, బి లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, 15 నెలల నుంచి నేను ఎన్నికైన 15 నెలల నుంచి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు సేవ అందించే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇప్పించి ఏదైతే అసెంబ్లీకి పంపించి నన్ను మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ వాటికి పరిష్కరించే విధంగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక పాదాభివందనాలు మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ, అలాగే అధ్యక్ష, మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ 80% బిల్డింగ్ అయింది. దాని 20% ప్లస్ దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తమరి ద్వారా హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేయడం అవుతుంది. అలాగే అధ్యక్ష, మిర్యాలగూడ మున్సిపాలిటీ గ్రేడ్ 1 ఉంది, అది స్పెషల్ గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనగా ఇదివరకు ఏదైతే 80,000 90,000 ఉన్నారో ఈరోజు 1,50,000 జనాభా ఉంది. దానికి తోడు కమర్షియల్ ఏరియా పూర్తిగా కమర్షియల్ రైస్ మిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్పెషల్ గ్రేడ్గా చేయవలసిందిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, హెల్త్ మినిస్టర్ గారికి, అది మన శ్రీనివాసరెడ్డి గారికి గిరిజన ఇళ్ళు అంటే మాకు దగ్గర దామర్చర్ల, అడవిదేవరపల్లి కలిపి గిరిజనులు 37,000 మంది ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ళు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వవలసిందిగా కోరుతూ, అలాగే రైతులకి వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఏప్రిల్ 15వ తారీఖు దాకా గౌరవ మన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తూ, అలాగే దామర్చర్ల, అడవిదేవరపల్లిలో గత 10 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉడా పట్టాలకి, ఎస్ఎండ్ భూములకి, గవర్నమెంట్ ల్యాండ్స్కి పట్టాలు ఇచ్చారు తప్ప రెగ్యులేషన్ కాలేదు అధ్యక్ష. వాటిని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ధరణిలో పెట్టుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా, కనీసం ఇప్పుడు భూమాత వస్తుంది కాబట్టి సంబంధిత మినిస్టర్ గారికి తెలియజేసి అక్కడ అడవిదేవరపల్లి, దామర్చల్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ రెగ్యులైజేషన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, దామర్చల్ల, అడవిదేవరపల్లిలో మాకు కృష్ణానది పక్కన ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అధ్యక్ష. అది కూడా తమకు తెలియజేయడం అవుతుంది. మాకు దేవస్థానం అంటే వాడపల్లి దేవస్థానం పుణ్యక్షేత్రం ఉంది అధ్యక్ష. దానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళందరూ అక్కడ వచ్చి కర్మకాండాలు చేసుకుంటారు అధ్యక్ష. చాలా పుణ్యక్షేత్రం అధ్యక్ష. అది రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. దాన్ని తమరి ద్వారా దేవస్థానం మినిస్టర్ గారికి తెలియజేయవలసిందిగా, దాని డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, మాకు గిరిజన తండాలకైతే మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్కి లింక్ రోడ్లు ఎక్కడ లేవు అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన పాలకులు కేవలం వాళ్ళ స్వలాభాల కోసమే చేశారు తప్ప లింక్ రోడ్లు కానీ వేరే రోడ్లు కానీ ఏం చేయకుండా కేవలం వాళ్ళ స్వలాభం చేసేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం తమరి ద్వారా ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వాడపల్లి గణేష్పాడు అంటే ఈ దేవస్థానానికి గణేష్పాడికి గతంలో బ్రిడ్జి ఇస్తానన్నారు అధ్యక్ష. ఆ బ్రిడ్జి కూడా రాలేదు అధ్యక్ష. కనీసం ఆ బ్రిడ్జి అని ఇస్తే అవతలకి పోవడానికి ఆ దేవస్థానం డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే శాంక్షన్ చేసారో మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని అశ్రద్ధతో దాన్ని ఆపేసినా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని పబ్లిక్ హియరింగ్ పెట్టించి ఉద్యోగ అవకాశాలు కొలిసిపోయి R&R వాళ్ళు కానీ ల్యాండ్ లోడర్స్ కానీ
మన ఫారెస్ట్ భూమిలో పోగొట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళకి ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు రాలేదు అధ్యక్ష. తమరి ద్వారా డిప్యూటీ సీఎం గారు మొన్న కూడా కలిసిన మేము R&R ప్యాకేజీలు ముందు ఇస్తామని చెప్పినారు. అలాగే తర్వాత ల్యాండ్ లూజర్స్ కూడా ఏది ఏమైనా సరే మా మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ని కొద్దిగా ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని డెవలప్మెంట్ చేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏవైతే ఒక 6-7 అంశాలు 6-7 శాఖలకు సంబంధించి అడగటం జరిగింది. తప్పకుండా సంబంధిత మంత్రివర్యులకు అదే రకంగా అధికారులకు కూడా తెలియజేయడం జరుగుద్ది. ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఇళ్ళు కావాలని అడగటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన నియోజకవర్గాలు అదే రకంగా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకి రెగ్యులర్గా ఇచ్చేదానికంటే కూడా ఎక్కువగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు అడిగిన దాని ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉన్న వాటికి ఎక్కువగా ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా ఇంకొకటి, ఏదైతే కొన్ని దశాబ్దాలుగా గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు వారి పొజిషన్లో ఉన్నాయి, వారికి పట్టాలు కావాలని అడగటం జరిగింది. తిరుమలగిరి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఒక మోడల్ పైలట్ ప్రాజెక్టుగా అక్కడ ఒక 18 గ్రామాలను సేకరించి మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సూచనల మేరకు స్థానిక అక్కడ శాసనసభ్యులు గారి కోరిక మేరకు దాన్ని పైలట్ ప్రాజెక్టుగా టేక్అవుట్ చేసి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదిక మీద ఒక మోడల్గా ఆ మండలాన్ని తిరుమలగిరి మండలంలో ఆ 18 గ్రామాలను చేయడం జరుగుద్ది. అదే పద్ధతిలో భవిష్యత్తులో ఒక మిర్యాలగూడ నియోజకవర్గంలోనే కాదు, ఎక్కడైతే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్న అన్ని గ్రామాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష. థ్యాంక్ యూ. రంగారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష, గడిచిన ప్రభుత్వంలో మహిళలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను కింద నేల మీద పడుకోబెట్టి ఆపరేషన్లు చేసినటువంటి దుస్థితి ఇబ్రాహీంపట్నంలో ఉండే అధ్యక్ష. నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన ఈ పరిస్థితిని మార్చకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మనమే అక్కడ పోయినాం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు చేయాలని మంత్రి గారికి చెప్పినప్పుడు మరి నిధులు మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు, టైం పడుతుందని చెప్పిండు. అందుకే వెంటనే ఆ హాస్పిటల్లో ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు కూడా ఆ రోజు వాళ్ళని పరామర్శించడానికి వచ్చినారు. ఆ రోజే చెప్పినాం అధ్యక్ష, మనం రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు మంత్రిగా ఉన్నారు, కానీ ఉన్న డబ్బులన్నీ మన దగ్గరే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పినారు. అందులో మీకు ఉదాహరణ చెప్తా అధ్యక్ష, 300 సర్వే నెంబర్ కొంగర కలాన్ కరెక్ట్గా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు 2.5 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి, అందులో ఉండే ఒక శాసన సభ్యునికి సంబంధించి 300 సర్వే నెంబర్ను 95 ఎకరాల అధ్యక్ష, దాదాపు 2000 కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండ్రు. కానీ రంగారెడ్డి జిల్లా దీపం కింద చీకటిలాగా వచ్చే డబ్బంతా రంగారెడ్డి జిల్లాలోనే వస్తుంది, కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంది. ఆ రోజున్న మంత్రులు మాట్లాడలేదు, ఆ రోజు 3 మంత్రులు రంగారెడ్డి జిల్లాలో, ఒక్కరోజు కూడా మాట్లాడకుండా జిల్లా భూములు అమ్ముతుంటే అడగలేదు, జిల్లాలో ఉండేటువంటి అభివృద్ధిని అడగలేదు. కానీ ఈ రోజున్న అధ్యక్ష, మీరు అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నారు, మేము శాసన సభ్యులుగా ఉన్నాము. ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్గా ఇచ్చిన భూములు ఉన్నాయో మీకు ఒక లిస్టు పంపిస్తా అధ్యక్ష. వాని ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములను కబ్జా పెట్టినటువంటి, అమ్ముకున్నటువంటి, ప్రభుత్వ భూములను దారాదత్తం చేసినటువంటి భూములన్నీ తీసుకోండి. కావాలంటే ఆ డబ్బుతో
కనీసం జిల్లా మీకు తెలుసు అధ్యక్ష, తాండూరులో, ఇబ్రాహీంపట్నంలో, మీ నియోజకవర్గంలో, అదేవిధంగా పరిగిలో ఎంత అధ్వానంగా ఈరోజు పేదరికం ఉందో, కానీ మన జిల్లాలో ఉండేటువంటి సంపదను కనీసం మనలకు అభివృద్ధి చేయడానికి నోచుకోలేదు అధ్యక్ష. కనీసం మీరు ఇప్పుడైనా సరే, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మీరు రంగారెడ్డి జిల్లాలో అన్యాకృతమైనటువంటి భూములన్నిటినీ మీరు సర్వే నెంబర్ 22/A ఏమేమి ఉండనో ఆ రోజు అన్ని భూములను మీరు రివ్యూ చేయండి. రివ్యూ చేసి మాకు రంగారెడ్డి జిల్లాలో అన్యాకృతమైనటువంటి భూముల ద్వారా రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తూనే మిగతా భూములకు కూడా మీరు అభివృద్ధి చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి రంగారెడ్డిలోకి వెళ్ళి వేరే కాన్స్టిట్యున్సీలలో గతంలో పెట్టుకున్నారు అధ్యక్ష, మారుమూల గ్రామాల్లో పెట్టారు అధ్యక్ష, కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం పెట్టలేదు. ఈరోజు వచ్చే ఆదాయం ఎక్కడొస్తుంది? రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. మీరేమో అక్కడ కూర్చొని అడగలేని పరిస్థితులు ఉన్నారు. మేమేమో అడగాలంటే మాకు మీరు అవకాశం ఇస్తలేరు. ఈరోజు ఇచ్చిండ్రు అధ్యక్ష, థ్యాంక్ యూ. ఎందుకంటే జిల్లాలో ఉండేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి మారు పేరు రంగారెడ్డి జిల్లా అయినాకనే మిగతా జిల్లాలకు డబ్బులు ఇస్తే మేము సంతోషపడతాం. కానీ మా డబ్బులన్నీ తీసుకెళ్ళి కరీంనగర్లోనో లేకపోతే అప్పుడున్న మంత్రులు ఉన్న జాగాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అది జరగొద్దు, ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు, ఎవరు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి అరే జర వెయిట్ చేయండి వస్తుంది. అది కూడా అవి వచ్చినాక మొత్తం రంగారెడ్డికి వచ్చినాక అవి కూడా బయటకు వస్తాయి కదా. అందుకే అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, అన్యాయం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష. మనమేమో అనుకుంటున్నాం కానీ మీరు ఎక్కడ కూర్చుండ్రు, నేను ఇక్కడ కూర్చున్నా, కానీ ప్రజలు ఇంత మంచి అవకాశం మేము ఇచ్చి పంపిస్తే మా గురించి మాట్లాడకుండా, కబ్జా పెట్టినవి తీయకుండా ఎందుకు కూరుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. అందుకోసం మీ ద్వారా అడుగుతున్నా, నేను రంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి అన్నిటిని కూడా మీరు రివ్యూ చేయండి. ఎవరు ఎక్కడ తీసుకున్నా, ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసినా అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేదా ప్రజలకు పంచిపెట్టాలి. కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమం వస్తుంది అధ్యక్ష ఇప్పుడు జిల్లాలో. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరు తీసుకున్నా తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు 2014 నుంచి మొన్న ప్రభుత్వం చెప్పింది చాలా క్లియర్గా. ఆ రోజు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరూ ఆ విషయాలన్నీ కూడా ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారికి చెప్పిండ్రు. ఆగండి ఆగండి చెప్తాం, వాపస్ ఇస్తామో ఏం చేస్తామో మా మంత్రి గారు చెప్తారు. నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, నేను ఒక్కటి అధ్యక్ష, ఇది చాలా సీరియస్ ఇష్యూ, మీరు ఒక్కటి అర్థం చేసుకోండి అధ్యక్ష. సార్ మాకు అవకాశమే రాలేదు, వచ్చినప్పుడు జిల్లా గురించి చెప్తున్నాం, నా స్వార్థం గురించి, నా నియోజకవర్గం కాదు జిల్లా మొత్తం చెప్తున్నా నేను. అందుకోసం నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేసి మీరు రంగారెడ్డి జిల్లాకు అన్యాకృతమైనటువంటి భూములను మీరు రివ్యూ చేపించి అక్కడ ఉండేటువంటి ఒక్కొక్క సర్వే నెంబర్ను పక్కకు పెట్టుకొని ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారు ఆ రోజు చెప్పింది కూడా మీరు అన్నిటి మీద రివ్యూ చేయండి. రివ్యూ చేసి తప్పకుండా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా మాకు ఇంకొక ఇష్యూ ఉంది అధ్యక్ష, తురుకయంజాల్ చెరువు అధ్యక్ష, ఒకటి 600 ఎకరాలు ఉంది అధ్యక్ష. నడి రోడ్లకెళ్ళి మట్టి ఓపించి రియల్ ఎస్టేట్ సెంటర్ రోడ్ వేసిన అధ్యక్ష, మధ్యలోకెళ్ళి ఆ చెరువులో మీరు చూస్తే, నేను హైదరాబాద్లో కూడా మొన్న చెప్పినాను అధ్యక్ష, మధ్యలోకెళ్ళి ఆ రోజు మంత్రులు ఉన్నారు, అప్పుడు ప్రభుత్వం ఉంది, మరి మధ్యలోకెళ్ళి వేస్తుంటే ఆ రోజు మరి ఏం చేసింది అధ్యక్ష? తప్పు కదా అధ్యక్ష. అందుకే ఇప్పుడైనా సరే మన మంత్రి గారు అది చెరువు తీసుకొని చెరువు మధ్యలో వేసినటువంటి 1000 లారీల మట్టి నింపింది అధ్యక్ష, చెరువు మధ్యలో నుండి. అది వెంటనే ఎన్ని రోజుల్లో తీసేస్తారో అది కూడా మంత్రి గారిని చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష.
అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులు ఏదైతే కొన్ని అంశాలు లేవనెత్తారు, నా శాఖకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ స్థలాలు గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన విషయంలో, అదే రకంగా చెరువులో మట్టి పోసి ఇల్లీగల్గా ఒక రోడ్డు ఫార్మేషన్ చేశారని కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఏవైతే ఏ సర్వే నెంబర్లోనైతే అన్యాక్రాంతాలు అయ్యాయని చెప్తున్నారో వాటన్నిటినీ పునఃపరిశీలించి తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం టేక్ఓవర్ చేయటం జరుగుద్దని, వాటితో పాటు ఏదైతే చెరువులో మట్టి పోసారంటున్నారో తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి వివరాలు సేకరించి అది ఇల్లీగల్గా జరిగి ఉంటే మటుకు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా ఇవి కాకుండా మిగిలిన కొన్ని అంశాలు గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది. సంబంధిత సహచార మంత్రివర్యులకు అధికారులకు కూడా వాటిని కమ్యూనికేట్ చేయడం జరుగుద్దని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దొంతి మాధవరెడ్డి గారు. అధ్యక్ష, లాస్ట్కే మా నియోజకవర్గంలో 3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మంచినీళ్ళకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు సరిపోనిస్తామని చెప్పి ఆ రోజు ఆ యొక్క పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో నీళ్లు అందుతలేవు. నా నియోజకవర్గంలో డీఫ్లోరైడ్ స్కీమ్లో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసినాము. 2005-6లో ప్రారంభించాము. ఈ యొక్క మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేసినారు. మా యొక్క పట్టణానికి నర్సంపేట మండలానికి సంబంధించి సుమారు 60 నుంచి 70 వేల మంది జన సాంద్రత ఉంది. ఆ యొక్క ఆవాస ఇళ్లకి నీళ్లు 2 సంవత్సరాలకు సరిపోయే విధంగా నీటి సామర్థ్యం ఉంది అధ్యక్ష. దానికి ప్రతిపాదనలు పంపించాము. డిప్యూటీ సీఎం గారు దానికి ఆమోదించినారు. పంచాయతీరాజ్ శాఖ దగ్గర అది పెండింగ్ ఉంది 3 మాసాల నుంచి. ఎందుకంటే ఇది వేసవి కాలంలో నీళ్లు ఇచ్చడానికి వెసులుబాటు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వెంటనే అది ఆమోదించి ఆ పనులు జరిపించి ఆ యొక్క నీటి ఎద్దడిని నివారించాలని చెప్పి మొదటి సమస్య వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది, ఇందిరమ్మ ఇండ్ల పైన ఏదైతే ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం, కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్యలో 6 మండలాల్లో ఇండ్లు ఒక 600 ఇండ్లకి ముగ్గులు పోసాము. ఒక 30-40 ఇండ్ల పైన ఏవైతే వైర్లు వచ్చినాయి అవి ఒక వైర్లను తొలగించడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నిధులు లేవు. నియోజకవర్గ పరిధి శాసనసభ నిధుల నుంచి కానీ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుంచి కానీ ఇవ్వమని కోరుతా ఉన్నారు. ఏదైతే మా రెవెన్యూ మినిస్ట్రీ గారు వారి యొక్క నియోజకవర్గంలో సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళన్నీ కూడా తొలగించి ఆ యొక్క సౌకర్యాన్ని వాళ్ళు చేసుకున్నారు. అదే తరహాలో మా దగ్గర కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేసి అవి తొలగించి ఆ యొక్క సౌకర్యం కల్పించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మంచినీళ్ళు యొక్క ఎలక్ట్రిసిటీతో పాటు చివరిగా సాగునీరు నా దగ్గర పాకాల చెరువు సుమారు 30,000 ఎకరాలకి నీళ్ళు అందుతూ ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి ఖరీఫ్ అండ్ రబీ 2 పంటలు పండుతూ ఉన్నాయి. ఏదైతే ఆ యొక్క చివరి ఆయకట్టుకి నీళ్లు పోయడానికి కాలువల మరమ్మతుకి అంచనాలు తయారు చేసి పంపించాము. ఇరిగేషన్ శాఖ దగ్గర ఆ యొక్క పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇది సీజన్ వేసవి కాలంలో మంజూరు ఇచ్చినట్టయితే తూముల నుంచి 2 తూముల నుంచి 3-4 వేల ఎకరాలకి సాగునీరు అందించే నీరు వృధా అయిపోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క వేసవి కాలంలో ఆ యొక్క తూములని మరమ్మతు చేయించి చివరి ఆయకట్టుకు నీళ్లు అందించే అవకాశం కల్పించామని చెప్పి ఈ యొక్క 3 సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రులకి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, నమస్కారం అధ్యక్ష. తమ ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే 3 అంశాలు లేవనెత్తారో తప్పకుండా సంబంధిత మంత్రివర్యులకి అదే రకంగా అధికారులకు కూడా కమ్యూనికేషన్ చేయటం జరుగుద్ది. ప్రధానంగా ఏదైతే ఇళ్ల మీద హైటెన్షన్ లైన్స్ అది 11 kV కానివ్వండి 33 kV లైన్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడో ఆ లైన్స్ వేసే నాడు అక్కడ డెవలప్మెంట్ రాని పరిస్థితుల్లో ఆ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హౌసింగ్ ఆ విలేజ్ డెవలప్ టౌన్ డెవలప్ జరిగినప్పుడు అక్కడి దాకా స్ప్రెడ్ అయింది. తప్పకుండా గౌరవ సభ్యులు ఏదైతే
తమరి ద్వారా ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని పరిశీలించి సంబంధిత మంత్రివర్యులకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూర్చోండి ప్రభాకరన్, ఒక్క నిమిషం. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, మునుగోడు నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్, వరల్డ్ హైయెస్ట్ ఫ్లోరైడ్. మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు, 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి. ఆ పథకానికి పైలాన్ ఎక్కడేసిందంటే రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుప్పల పట్టణంలోనే పెద్ద పైలాన్ కట్టిండ్రు మిషన్ భగీరథది. దురదృష్టం ఏంటంటే పైలాన్ కట్టిన పట్టణంలోనే మంచినీళ్ళు లేవు. చౌటుప్పల గారు మీరు ఎవరినైనా తెలియండి, ఎంక్వైరీ చేయండి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ డిపార్ట్మెంట్ చౌటుప్పల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు, ఎన్ని గంటలు మంచినీళ్ళు వస్తున్నాయి, మరి ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి. దురదృష్టం ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైపుల కాంట్రాక్టర్ చేతికి పోయినాయి, కానీ నిజంగా పర్పస్ మాత్రం నిజంగా మిషన్ భగీరథ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చౌటుప్పల్ అనేది మీకు తెలుసు కదా అధ్యక్ష, నేషనల్ హైవే మీద ఉన్నది, విజయవాడ హైవే మీద, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, దాని పక్కనే ఇండస్ట్రియల్ పార్కు. డే బై డే అక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష 2011 సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ని కన్సిడరేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండ్రు, వాటర్ శాంక్షన్ చేసిండ్రు. కానీ అక్కడ ఇండస్ట్రీస్ వల్ల ఏంటంటే అనాథరైజ్డ్గా కనీసము 1,00,000 మంది చౌటుప్పల పట్టణంలో ఉంటుండ్రు. కానీ అదే లెక్కల ప్రకారం ఎంత 10,000 మందో 20,000 మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే ఉందనుకుంటారు. కానీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్. అందుకనే ఏమంటారు అధ్యక్ష, ఈ వెంటనే ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటరు చౌటుప్పలతో పాటు మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదైతే ఈ సభలో ప్రస్తావించారో ఆ మునుగోడు నియోజకవర్గానికి ఎక్కడైతే మిషన్ భగీరథ పైలాన్ కట్టిన పట్టణానికోనే మంచినీళ్ళు లేవని చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్యని ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వటం జరిగింది. తాగునీటికి ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. 0 hour is over. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్రంలో సాగునీరు అందక ఎండిపోయిన రైతుల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని మరియు భూగర్భ జలాలు పెంచడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. టీ బ్రేక్ ఫర్ 15 minutes.
మంత్రి గారికి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుంటే ప్రభుత్వం సొమ్ము ఇది, ప్రభుత్వం సొమ్ము ఖరాబ్ అయితే మన ప్రాపర్టీ లాస్ అవుతుందని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. 100 మీటర్లో ఏదైతే బోర్స్ పెడుతుండే ఈరోజు 600 to 700 లోతు పోతుంది. ఈ ట్యాంక్స్ గిట రిపేర్ అయితే ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మన వాటర్ లెవెల్ పైన వస్తుంది. మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా తానూరు మండల్లో హిప్నాలి ట్యాంకు, అదేవిధంగా డోడర్నా కుబేర్ మండల్లో డోడర్నా ట్యాంక్ ఏదైతే ఎస్టిమేటు 2/12/2024లో శాంక్షన్ అయింది. ఈ ఫైనాన్స్ కోసం ఇంతవరకు నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోకుండా మంత్రి గారి దగ్గర పోతున్నా, ముఖ్యమంత్రి కూడా దగ్గర పోతున్నా, ఎవ్వరు కూడా దీనికి స్పందించకుండా ఈ టెండర్స్ పెట్టకుండా ఒకటి 60 లక్షలు ఒకటి 90 లక్షలు 2 టెండర్లు పెట్టుకుంటే మా అక్కడ ఉన్న పర్యాక ప్రాంతాల్లో దాదాపు 400 ఎకరాలు అయ్యకట్టు అవుతుందని మరో వినంతి చేస్తున్నాను. కానీ ఇంతవరకు దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కాకుండా ఈ ట్యాంక్స్ పెండింగ్ ఉన్నాయని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి తొందరగానే ఈ ట్యాంక్స్ రిపేర్ చేయాలని మీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముదోల్ మండల్లో ఏడ్బీడ్ గ్రామం విలేజ్లో పంచాయత్ రాజ్ రోడ్ ఏదైతే ఉంది ఆ రోడ్డు దాదాపు 100 మీటర్లు రోడ్డు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మన రోడ్డు 3 ఫీట్ తవ్వేసి లేవల్ చేస్తామని ఎన్నోసార్లు నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డి గారికి చెప్తే కూడా ఎవరు కూడా వినిపించడం లేదు. మా గవర్నమెంట్ మేమే పని చేస్తాం, మేమే తవ్వేస్తామని ఇష్ట ప్రకారంగా నడుస్తాను. దానికోసం మీరు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినతి చేస్తున్నాను. నిన్న మంత్రి గారికి, పంచాయతీరాజ్ మంత్రి గారికి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుంటే ప్రభుత్వం సొమ్ము ఇది, ప్రభుత్వం సొమ్ము ఖరాబ్ అయితే మన ప్రాపర్టీ లాస్ అవుతుందని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే నిమిషం అదేవిధంగా జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 42 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ఎస్డిఎఫ్లో ఆ రిటర్న్ వెళ్ళిపోయిందా మరో మంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయండి, పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి కినారాలో ఈ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మరో విజ్ఞప్తి చేస్తున్నాను. అయినా కూడా టెంపుల్ మీద చర్య తీసుకోకొచ్చిండ్రు. మీరు టెంపుల్ మీద చర్య తీసుకోకుంటే డోనర్స్ కూడా రెడీ ఉన్నారు, ఎందరో డోనర్స్ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. మీరు దయచేసి ప్రభుత్వం ద్వారా మీకు కోరుకుంటున్నాను, మీరు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేకుంటే డోనర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం ఉన్నదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి రివర్ ఏదైతే ఉంది ఆ రివర్లో మొన్న వసంత పంచమి రోజు దాదాపు 2 లక్షల భక్తులు అక్కడ వచ్చి స్నానం చేశారు. ఆ స్నానం చేస్తే టోటల్లీ అన్న మట్టి ఉంది, ఆ స్టెప్స్ కూడా కరెక్ట్ లేవు. దానికోసం మీకు మంత్రికి కోరుకుంటున్నాను, దీని మీద చర్య తీసుకోవాలని చెప్తూ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష కౌసర్ మైనుద్దీన్. स्पीकर साहब, मैं आपके जरिए हुकूमत को बताना चाहूँ कि